హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను భారతి. శృతి టెర్రస్ గార్డెన్కి స్వాగతం. ఇవాళ ఏంటంటే ఛానల్ అవుతుందండి, కూరగాయలు కోయలేదు, కోద్దామండి. చిక్కుడుకాయలు ఎండిపోతున్నాయి, వంకాయలు ఏమో పండిపోతున్నాయి. మొత్తం అన్ని హార్వెస్ట్ చేద్దామండి. అంటే బాగోక నేను పైకి ఎక్కలేదు. కూరగాయలు అయితే కోద్దాం రండి. కాకరకాయలు అయితే ఉన్నాయి, కోద్దాము. ఈ సైజు అవుతాయి కాయలు అయితే, ఇంకా పండిపోయినాయి అనమాట. కోయలేదు కదా ఈ మధ్యన. ఇంకా ఇవ్వండి, పండిపోయినాయి. కోయిక ఇదిగోండి, పండిపోతున్నాయి కాయలు అయితేని. పండుగలు అయితే ఎక్కువ ఉన్నాయండి మన మిద్దె తోటలోని. గుమ్మడి పిందులు అయితే శుభ్రంగా మురిగిపోయినాయి అనమాట, చాలా వచ్చినాయి. కాకరకాయలు కూడా పండిపోయినాయి అనమాట. దొండకాయలు ఉన్నాయి కాదు. ఈ వారం రోజులకి ఎలా అంటే అలా అయిపోయిందండి. ఇంకా నేను పైకి ఎక్కలేకపోయాను అనమాట. ఇంకా ఎక్కి నేను చేసే పొజిషన్ కాదు. మా వాళ్ళు కొన్ని నీళ్ళు పోయడం బద్ధకం, వీళ్ళకి ఇంకా ఏమి చేయరు అసలు. ఎలా అంటే అలా అయిపోయింది ఇదంతా. ఇదిగోండి, కాయతోటి ఎండిపోయింది పాదు, ఆనపకాయ అయితేనే. పెందులు అవి వచ్చినాయి కానీ మరి. ఈ కాయ చూడండి ఎంత పెద్ద సైజులో ఉందా కదా. ఇదైతే ముదిరిపోయింది, ఇంకా ఇది కోయడానికి అయితే పనిచేయదు. ఇప్పుడు ఒక మిరపకాయ కూడా ఉంటుంది. ఈ బీరకాయల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, కానీ భలే వస్తున్నాయి కాయలు అయితే మాత్రం. మామూలు బీరకాయల కన్నా కూడా భలే వచ్చాయి ఈ కాయలు అయితే. ఈ పూలు చూసారండి, ఈ లవంగం బీన్స్ అండి. ఈ లవంగా బీన్స్ అంటారు, అదే క్లవ్ బీన్స్ అంటారు. ఫ్లవర్స్ అయితే ఇగో సాయంత్రం పూటలు ఇడుతాయి అనమాట. చూడండి ఎంత బాగున్నాయి కదా కలర్ అయితే. ఇక్కడ పెట్టాను, ఈ డ్రమ్ లో వేసాను అనమాట 2 విత్తనాలు. ఇది కూడా మనకు మిద్దె తోటలో కొత్త పంటేనండి. చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి, కోద్దామండి. రెడ్ చిక్కుడు, నాటు చిక్కుడు అనమాట ఇది. ఇది కోద్దామండి. ఇది అటువైపు వెళ్ళిపోతుంది, ఇది ఇంకా ముదరలేదు. ఈ గుత్తి చిక్కుడు అని తీసుకున్నాం కదండి, ఇదైతే గుత్తి చిక్కుడు కాదంట. ఇది అనపకాయలు అంటున్నారు మరి. ఈ పై తొక్క అయితే అసలు బాగోట్లేదు, కానీ గింజలు అయితే బాగానే ఉంటున్నాయి తినడానికి, ఉడకబెట్టుకుని తినడానికి. అనప చిక్కుడు అని అంటున్నారు మరి. ఇది ఆన్లైన్ లో తీసుకున్నాను ఈ విత్తనాలు. ఇదిగోండి, ఇది కూడా పోస్తున్నాను. ఇవన్నీ వాటికే కోసుకోవాలి మనం, 5-6 రోజుల ముందే కొయ్యాలి. ఎండిపోతుంది శుభ్రంగా. అటువైపు కూడా వెళ్ళిపోయిందండి పాదు అయితే, నెట్ట పైకి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఇతంతా పోయింది మా ఆయనతో. మనం అయితే కొయ్యలేము ఇంకా. ఈ పైన ఉండటం వలన మనకి ఇబ్బంది అయిపోతుంది, బాగా పైకి వెళ్ళిపోయింది కదా పాదు. ఏదేం చేస్తున్నాం కూడా తెలుస్తలేదు.
ఇవి అయితే నాటు చిక్కుడుకాయలండి. ఇవి రెడ్ చిక్కుడు అనమాట. అది రెండు అయితే చక్కగా వచ్చేసినాయి కానీ మరి కోయడానికి ఇబ్బందిగానే ఉంది. చాలా ఉన్నాయి పైన. అంతా కోయంతాను అన్ని నేనైతే కోయలేనండి. ఇంకా అయితే ఇంకా ముదిరిపోయినాయి అనమాట. ఇంక ఈ ముదిరిన తర్వాత ఏ గుగ్గుల కింద తిండవే ఇంకా ఇట్లనైతే లేతగానే ఉన్నాయి. కోసుకుందాం. కూర అయితే చాలా బాగుంటుందండి అసలు. టమాటో వేసి వండుకుంటే చాలా బాగుంది కూర అయితే. ఇవన్నీ ముదిరిపోయినాయి. ఇవన్నీ ముదిరిపోయినాయి అనమాట. ఇంకా అక్కడ గంట ఉన్నాయి. అది వరకు వస్తే సరిపోను. ఇవన్నీ ఇంకా బయట నుండిపోయినట్టు ఉన్నాయి. చెమ్మకాయలు అయితే ఇంకా అయ్యే. ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయండి. హైబ్రిడ్ చిక్కుడుకాయలు చాలా ఉన్నాయండి బాబు. ఇవన్నీ కూడా ఎండిపోతున్నాయి ఇంకా. ఇందులో చూడండి, కాయలు అయితే మాత్రం ముదిరిపోయినాయి అనమాట. ఇంకా మనం ఈ వారం రోజులు రాకపోవడంతో చూడండి చెట్టుకి ఈ కాయలు ఎంత ఎలా వచ్చేసినాయో. చూసారు ఈ కొమ్మకి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఈ ఒక్క కొమ్మకే గుత్తి వంకాయ చెట్టు అండి. ఇది పాత చెట్టు అయితేని ఇవి కూడా కోసుకుందాం. ఇది ఒక్కటే వదిలేసాను పాత మొక్కల్లోకి. కొత్తలతో వదిలేసాం కదా మనం. ఇగోండి ఈ ముదిరిపోయింది. కోసేస్తున్నాను, ఇంక ఉంచట్లేదు చెట్టుని. గార్డెన్ ఎప్పుడైతే మనం అవసరం చేస్తామో మొక్కలన్నీ డల్. చెట్టు నిండుగా వచ్చేసినాయి కాయలు అయితేనే. ఇవ్వండి ఈ కాయలు అయితే వచ్చినాయి. ఈ రెండు ఆకాకరకాయలు ఫస్ట్ టైం అనమాట మన మిద్దె తోటలో కాయడం అనేది. ఈ రెండు కాయలే వచ్చినాయండి ఆకాకర. ఇప్పుడు సీజన్ కాదు కదా. ఇది కూడా పాత మొక్క. ఈ డ్రమ్లో అయితే వరకు వేసాం కదా మనం. ఇది ఒక కొమ్మ వండించాను అనమాట. ఇది ఎండిపోయినట్టుంటే తీసేసాను. ఇది గ్రోత్ బాగానే ఉంది కదా అని చెప్పేసి వండించాను. ఇవి రెండు కాయలు అయితే వచ్చినాయి, వైట్ వంకాయలు. కూరకు సరిపడా వంకాయలు కూడా దొరికినాయి మనకి. ఇదిగోండి గోంగూర అయితే మాత్రం బాగానే వచ్చింది. ఈ చిన్న టబ్బులో కూడా పెంచుకోవచ్చండి గోంగూర. ఇంక ఇది మళ్ళీ తిరగేసేద్దాం మట్ట అని చెప్పేసి తీసేస్తున్నాను అనమాట. ఇది చాలా అవుతుంది గోంగూర వేసి. 40 రోజులు అవుతుంది ఇది. కదా ఈ ఒక్క మొక్కే కాసిందండి. ఉన్నాయి కానీ కొంచెం ఆకుముడత వచ్చింది అనమాట. ఆ మధ్య కోసాం కదా మనం. అవి కొంచెం ఆకుముడత మీద ఉన్నాయి. నల్లేరు అది ఉందండి, తర్వాత కోద్దాం. ఇంకా ఇప్పుడైతే ఈ కూరగాయలు చాలా ఉన్నాయి కదా మన దగ్గర. సరే ముళ్ళవంగ చచ్చిపోతుంది. ఈ రెండు విత్తనాలకు పనిచేస్తాయి. ఇంకా ఇదిగోండి పూత చూసారా భలే వస్తుంది వాసన అయితే మాత్రం. ములక్కైపోతుంది. ఇదిగోండి చెట్ల నిండా భలే వచ్చేసింది. ఇదిగోండి కొమ్మలు అప్పుడు కట్ చేసాం కదా. ఇదంతా పూత మీద ఉందన్నమాట. మళ్ళీని మనకి ఇక్కడ ఒక బీరకాయ కూడా ఉంది. పొట్టు బీరకాయలు ఇగో ఇక్కడ వరకు వచ్చేసింది అనమాట. కాదు చిక్కుడుకాయలు చూసారా అసలు ఎన్ని వచ్చేసినాయో. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఈ కొన్ని అయితే మాత్రం పచ్చడి పెట్టాలనుకుంటున్నాను. అంత బాగున్నాయి కాయలు అయితే మాత్రం. ముద్రకాయలు లాంటివి అన్ని పచ్చడి పట్టేసి, లేతకాయలు అయితే ఇంకా మనం వండుకుందాం. ఇంకా ఇవ్వండి
ఈ అనప చిక్కుళ్ళు ఉన్నాయండి ఇందులోనే నాటు చిక్కుళ్ళు అనమాట, రెడ్ కలర్. ఇవ్వండి రెడ్ చిక్కుళ్ళు ఇవి. ఈసారి అయితే టేబుల్ నిండుగా వచ్చేసింది అనమాట హార్వెస్ట్ అయితే మనకి. కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయండి. పండిపోయింది ఇది, దీని పక్కన ఎడేద్దాం ఇంకా. ఇవ్వండి బీరకాయలు మనకి ఎప్పుడు స్టార్టింగ్ పాపం అప్పటి నుంచి కూడా బోల్ కాయలు ఇచ్చింది అయితే గుత్తు బీరకాయలు అయితే. ఈసారి విత్తనాలు అయితే కట్టానండి 4 కాయలు. మన దగ్గరలో అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇద్దాం అవి కూడా. దొండకాయలు అయితే బాగా నాస అనమాట. ఈ చిన్నకాయలు వచ్చి టేబుల్ ఖాళీ లేదండి, అన్ని కూరగాయలు అయితే వచ్చినాయి. ఈసారి అయితే మాత్రం మన కూరగాయలు చూడండి ఎన్ని వచ్చినాయి. ఇవ్వండి కాయలు, చెమ్మకాయలు కూడా ఉన్నాయి. ఇటు పక్క ఉండిపోయినట్టుంది, ఇందులో తీద్దామండి. ఇవ్వండి చెమ్మకాయలు ఇవి వచ్చినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది అది. ఇవ్వండి చిక్కుడుకాయలు అయితే తప్పనిసరిగా పచ్చడి పట్టాలి. అన్ని కాయలు అయితే వచ్చేసినాయి మనకి. ఇవ్వండి అనప చిక్కుడులు అంటాయి. నేను గుత్తి చిక్కుడుకాయలు అనుకుని ముందుసారి గుత్తి చిక్కుడుకాయలు అని చెప్పాను కదా, కాదండి అనప చిక్కుడు అంటే ఇది. ఇవ్వండి కాకరకాయలు, అలాగే నాటు చిక్కుళ్ళు అనమాట. ఈ రెడ్ కలర్ వంకాయలు అయితే 2, అంటే ఈ వైట్ కాయలు అయితే 2 వచ్చినాయి, కానీ ఇక ఒక్క చెట్టు నుంచి తీసిన వంకాయలేనండి అవి. కొన్ని గుత్తి బీరలు అవి వచ్చినాయి. ఇంకా ఈ చిక్కుడులు అయితే మీకు చూస్తున్నారు కదా, ఇది కొంచెం గోంగూర, అలాగే ఏనుగుదంతం బెండకాయలు. ఈసారి అయితే మాత్రం టేబుల్ నిండుగా వచ్చింది హార్వెస్ట్ అయితేని. కొంచెం లేట్ అయిందండి తీయడం, కొంచెం నాకు ఒంట్లో బాగోక. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్ అండి.